సో లింక్ ఇది 30 సెకండ్స్ వీడియో ఉంటుంది, అంటే 30 మినిట్స్ చిన్న వీడియో అది. ఇంతకుముందుది మనం వచ్చేసి పార్ట్ వన్ కావాలంటే మనము యూట్యూబ్లో చూసుకోవచ్చు. అది 2 hours వీడియో ఉంటుంది, అది మెయిన్ వీడియో. ఇది షార్ట్ వీడియో. సరే, ఫస్ట్ మనము ఈ లింక్ ఎందుకు వాడతాము అంటే మనకి ADO.NET ఉన్నాం అంటే ADO.NET అనేది మనకి ఏం చేస్తామంటే ADO.NET మనం క్వైరీస్ రాస్తాం కదా, ఏదో 5 స్టెప్స్ క్వైరీస్ ఉంటాయో అవన్నీ కూడా మనకు స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటాయి. సో స్ట్రింగ్ ఫార్మాట్లో అంటే అవన్నీ కూడా మనకు ప్లేన్ టెక్స్ట్ ఫార్మాట్ని ఫాలో అవుతుంది, కానీ ORM అనేది మనకు ఆబ్జెక్టివ్ ఫార్మాట్ని ఫాలో అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ADO.NET will communicate with database by using SQL commands in string format, that means plain text format, whereas in ORM we communicate in object format. సో అయితే ADO.NET అనేది మనకి మీనింగ్ ఏంటంటే ADO.NET యాక్టివ్ డేటాబేస్ ఆబ్జెక్ట్ .NET నెట్వర్క్ ఎనేబుల్డ్ టెక్నాలజీ. ఇది .NET మీనింగ్ ఫుల్ ఫామ్. అలాగే ORM అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మ్యాపింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ లాంగ్వేజ్ ఇంటిగ్రేటెడ్ క్వరీ అంటే లింక్. ADO.NET will transfer the data in the plain text format, ORM will transfer in the form of object. అలాగే ADO.NET will interact with database through SQL queries. సో ADO.NET అనేది డేటాబేస్కి ఎట్లా కనెక్ట్ అవుతుంది, SQL క్వైరీస్ ఉంటాయి కదా, ఆ క్వైరీస్ క్రియేట్ కనెక్షన్, ఓపెన్ కనెక్షన్, క్రియేట్ కమాండ్ అట్లా ఉంటాయి కదా, ఆ కమాండ్స్ వాడి మనకు SQL కనెక్ట్ అవుతాం. అలాగే ORM will connect with in the form of database with లింక్ క్వైరీస్. సో ఇక్కడ మనం లింక్ క్వైరీస్ వాడతాము, ఇక్కడ మనకు SQL క్వైరీస్ వాడతాము. అలాగే ADO.NET will interact with database every time to perform operations. అంటే ఇక్కడ మనకు ప్రతి ఆపరేషన్కి అంటే ఇన్సర్ట్ ఆపరేషన్ కావాలన్నా మనం పర్ఫామ్ అవుతాము, అప్డేట్కి అట్లా ప్రతి కార్డ్ ఆపరేషన్కి మనము ప్రతిసారి మనము డేటాబేస్ సర్వర్కి ఇంటరాక్ట్ అవుతాము. కానీ ఓవర్లో ఏంటంటే ORM will reduce the number of trips to interact with database server. సో ఈ ట్రిప్స్ అనేది తగ్గిస్తాయి ఇది. సో if you develop an application using ADO.NET to connect with SQL Server database, later if the client wants to change the database server from SQL to Oracle, we need to change the ADO.NET code. సో ADO.NET కోడ్ వాడి మనము ఎప్పుడైతే కోడ్ రాస్తామో, కోడ్ రాసిన తర్వాత ఒకవేళ క్లయింట్ అనేవాడు కొన్ని రోజుల తర్వాత క్లయింట్ అనేవాడు నాకు SQL సర్వర్లో ప్రాబ్లం ఉంది, నాకు SQL వద్దు, అలా ఓరాకిల్కి కన్వర్ట్ చేయాలంటే అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు ప్రాబ్లం అవుతుంది ADO.NET కోడ్ రాస్తే. ఎందుకంటే ADO.NEట్లో కోడ్ రాసమంటే అది ఓన్లీ ఒక డేటాబేస్ మాత్రమే వర్క్ అవుతుంది, మిగతా వేరే డేటాబేస్కి చేంజ్ అయినప్పుడు అది వర్క్ అవ్వదు. సో డెవలపర్ అనేవాడు మళ్ళీ కోడ్ అనేది రాయాల్సి ఉంటుంది న్యూగా. సో అది డిసడ్వాంటేజ్ మెయిన్గా. కాకపోతే లింక్ ఏంటంటే లింక్ క్వైరీ యాడ్ చేసి మనము ఏదైతే రాస్తాము కోడ్ అనేది అది ఏ డేటాబేస్ కన్నా ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. సో లింక్ క్వైరీ కెన్ కమ్యూనికేట్ విత్ ఎనీ టైప్ ఆఫ్ డేటాబేస్. అంటే ఒకసారి డేటాబేస్ రాసామంటే అది ఏ డేటాబేస్ కన్నా కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అందుకని ఇక్కడ చూసినట్లయితే మనకు ADO.NET కోడ్ వాడినాం అనుకోండి, ఇది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, ఇది డేటాబేస్. సో ADO.NET కోడ్ వాడితే మనం ప్రతిసారి క్రియేట్ కనెక్షన్, ఓపెన్ కనెక్షన్, పాజ్ క్వరీ, ఎగ్జిక్యూట్ క్వరీ ఇట్లా క్వైరీస్ అంటే వాడు మనం డేటాబేస్ కనెక్ట్ అవుతాము. సో ఎప్పుడైతే మన క్లయింట్ అయిన వాడు ఈ ADO.NET అంటే అంటే SQL సర్వర్ SQL కాదు నాకు Oracle అట్లా కావాలంటే అప్పుడు మనం ADO.NET కోడ్ అనేది మొత్తం మార్చేసి మనం ఇది మనము SQL క్వరీ కదా, సో SQL కాకుండా మాకు MySQL అట్లా కావాలంటే అప్పుడు ADO.NET కోడ్ మొత్తం కూడా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది వచ్చేసి మనకు లింక్ వ్యూ వాడి. సో లింక్ వ్యూలో మనం ఏం చేస్తామంటే లింక్ క్వైరీస్ మనం C# లాంగ్వేజ్లో రాస్తాము. సో ఇది కంపైల్ టైం అనేది మనకు ఎక్సెప్షన్ని హ్యాండిల్ చేస్తుంది. అలాగే లింక్ వ్యూలో మన డేటాబేస్ ఏదైతే ఉందో డేటాబేస్ నేమ్ ఎంప్లాయ్ అయితే దాని యొక్క నేమ్ అనేది ఆ టేబుల్గా కన్వర్ట్ అవుతుంది, ఆ టేబుల్ అనేది మన క్లాస్గా కన్వర్ట్ అవుతుంది. ఆ టేబుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ ఎంప్లాయీ ఉంది కాబట్టి ఎంప్లాయీస్ అనేది వస్తుంది, అంటే ఎస్ అనేది యాడ్ అవుతుంది చివరిలో. అలాగే టేబుల్ అనేది మనకు అంటే డేటాబేస్ టేబుల్ అనేది మనకు క్లాస్గా కన్వర్ట్ అవుతుంది. డేటాబేస్లో ఉన్న కాలమ్స్ ఏవైతే ఉంటాయో ఆ కాలమ్స్ అన్నీ కూడా మనకు ప్రాపర్టీగా మారుతాయి. అంటే ఈ నెంబరు, ఈ నేము, ఈ శాలరీ ఉన్నాయి కదా, మనకు మోడల్ క్లాస్లో ఉంటాయి కదా స్ట్రింగ్, ఈ నెంబరు, ఇంటి, ఈ నేమ్ అట్లా. సో ఈ ప్రాపర్టీస్ అన్ని ఇవి కాలమ్స్ అన్నీ కూడా మనకు ప్రాపర్టీస్గా మారిపోతాయి. అలాగే రోస్ ఉంటాయి కదా, ఏవైతే రోస్ ఉంటాయో రోస్ అనేది ప్రతి ఒక్కటి ఆబ్జెక్ట్గా మారుతుంది. సో ఈచ్ రో అనేది ఒక ఆబ్జెక్ట్ మనకు. అందుకని ఇక్కడ 101 అనేది ఒక ఆబ్జెక్ట్ అయింది, 102 అనేది ఇంకొక ఆబ్జెక్ట్ అయింది. ఇట్లా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. అలాగే మెథడ్స్ ఉంటాయి కదా, మనకు ఏదైతే మెథడ్స్ మనకు డిలీట్ మెథడ్, అప్డేట్ మెథడ్, ఆ మెథడ్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ మెథడ్స్ అన్నీ కూడా మనకు స్టోర్ ప్రొసీజర్గా మారుతాయి. ఓకే, అలాగే మనకు ADO.NEట్లో మనకు ఇట్లా ఉంటుంది. ADO.NET will directly display database errors to front end applications, ORM will not display. అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ పూర్ ఉంటుంది, ఇక్కడ గుడ్ ఉంటుంది.
అలాగే ఇది A2 అనేది మనకు రన్ టైంలో ఎక్సెప్షన్ని ఫైండ్ చేస్తుంది. అంటే ఎప్పుడైతే మనము A2 మనకు స్ట్రింగ్ ఫార్మాట్ ఉంటుంది కదా, సో స్ట్రింగ్ ఫార్మాట్లో ఎస్కి బదులు C అని పెట్టినా కానీ మనకు అది తీసేసుకొని డేటాబేస్ ఇంజన్లో స్టోర్ చేస్తుంది. సో డేటాబేస్ ఇంజన్ అనేది ఆ ఎర్రర్ అనేది ఫైండ్ చేసి మళ్ళీ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్కి ఇస్తుంది. సో ఇది రన్ టైంలో మనకు ఎర్రర్స్ అనేది ఫైండ్ చేస్తుంది. కానీ ఇది ORM ఏంటంటే ORM అనేది కంపైల్ టైంలో, అంటే నువ్వు ఎప్పుడైతే రాసేటప్పుడు C అని పెట్టినావో అప్పుడు మనకు ఎర్రర్ అనేది చూపించేస్తుంది. సో ఇది కంపైల్ టైంలో మనకు ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇది రన్ టైంలో మనకు ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. అందుకని ORM అనేది కొంచెం బెస్ట్, ఎందుకంటే ORM అనేది కంపైల్ టైంలో మనకు ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది కాబట్టి. అలాగే మనకి ఇక్కడ చూసినట్టయితే ఓవర్ మెథడ్ ఉంటుంది. సో ఓవర్ మెథడ్ పర్ఫామ్ చేయాలంటే మనకు పేరెంట్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ పేరెంట్ క్లాస్లో ప్రాపర్టీకి వర్చువల్ అని ఇవ్వాలి, చైల్డ్ క్లాస్కి ఓవర్ అనేది ఇవ్వాలి. ఇచ్చి దానికి ఆబ్జెక్ట్ పెట్టేసుకొని పర్ఫామ్ చేసుకోవాలి. ఓకే, అందుకే మనకు ఇక్కడ అవుట్పుట్ అనేది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ వచ్చింది. ఎందుకంటే మన ఆబ్జెక్ట్ అనేది B క్లాస్ క్రియేట్ చేసినాం కాబట్టి. ఒకవేళ ఏ క్లాస్ క్రియేట్ చేస్తే ఏ క్లాస్కి మనకు వస్తుంది. అలాగే మనము క్యాన్ బి డిక్లేర్ ప్రాపర్టీ స్టాటిక్. ఒకవేళ ప్రాపర్టీ మనం స్టాటిక్గా డిక్లేర్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, అబ్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. అలాగే వర్చువల్ అంటే ఇక్కడ పెట్టినాం ఆల్రెడీ. వర్చువల్ పెట్టుకుంటావా అంటే చేసుకోవచ్చు. అంటే ఒక ప్రాపర్టీని మనము స్టాటిక్గా పెట్టుకోవచ్చు, అబ్స్ట్రాక్ట్ పెట్టుకోవచ్చు, వర్చువల్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత కలెక్షన్ ఇనిషియలైజర్. సో కలెక్షన్ ఇనిషియలైజర్ ఏంటంటే మనం మామూలుగా అయితే మనం ఆబ్జెక్ట్ని ఈ విధంగా డిక్లేర్ చేసి యాడ్ చేస్తాం. అంటే AR.add అన్నాం అనుకోండి, ఇది మనకు నార్మల్ అయితే మనం ఫస్ట్ కలెక్షన్స్లో వర్క్ చేయాలంటే నేమ్ స్పేస్ని ఇంపోర్ట్ చేసుకోవాలా. ఇంపోర్ట్ చేసుకొని ఇట్లా A1 ఇట్లా అన్నాం అనుకో, ఇది నార్మల్గా మనము ఇది వాల్యూస్ని యాడ్ చేస్తున్నాము. సో కలెక్షన్ ఇనిషియలైజర్ ఏంటని చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే కూడా మనకు ఇక్కడ ఏమంది హియర్ where item is an object type, array list will convert the data in the form of object type. array list అనేది ఆబ్జెక్ట్ టైప్ డేటాను ఫార్మాట్ అవుతుంది. బట్ we cannot store object in specific type. ఆబ్జెక్ట్ మనం స్పెసిఫిక్ టైప్ మనం స్టోర్ చేయలేము. అంటే ఏంటంటే ఇప్పుడు ఇవి ఆబ్జెక్ట్స్ కదా, ఇవి అన్నీ కూడా 101 ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ కదా. సో వీటిని మనం ఇంటీజర్కి మార్చలేము. ఎందుకంటే ఇక్కడ 101 అన్ని ఇట్లా ఉన్నాయి కదా, అంటే ఇంటూ స్ట్రింగ్ అవన్నీ ఉన్నాయి. సో వాటిని మనం ఒక దాంట్లో మార్చలేము కదా. సో ఇక్కడ ఎందుకంటే మనం నార్మల్ దాంట్లో అయితే ఇంటూ తీసుకొని 10 అని అనుకో, ఇది 10 ఇంటిజర్. కానీ దీన్ని నువ్వు స్ట్రింగ్ ఆబ్జెక్ట్గా మార్చచ్చు అంటే మార్చచ్చు. ఇప్పుడు ఈ ఐని అనేది నువ్వు ఓలో స్టోర్ చేస్తున్నావు. అయితే ఇప్పుడు ఏమవుతుంది ఓ అనేది, అంటే ఈ 10 అనేది మనకు స్ట్రింగ్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ మనము ఇట్లా మార్చుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ అనేది మనము 10 ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది 10 0 అన్నది ఇది వ్యాలిడే. కానీ ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ని ఓవర్లో స్టోర్ చేయరు కదా ఇట్లా, ఎందుకంటే 10 డైరెక్ట్ మనం ఇంట్లో మార్చలేము, చేయలేము. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, టైప్ కాస్ట్ అనేది చేయాలి. సో టైప్ కాస్ట్ చేయాలంటే i = 0 ఇట్లా పెడితే అప్పుడు టైప్ కాస్ట్ అవుతుంది. అందుకని ఇక్కడ మనం టైప్ కాస్ట్ అనేది చేసినాం రా. ఓకే, we store this group of objects in another object, that is collection object. సో ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్క రికార్డు ఒక్కొక్క ఆబ్జెక్ట్ కదా, 101 102 103. సో ఇవన్నీ 101 ఆబ్జెక్ట్, ఇది 102 ఆబ్జెక్ట్, 103 ఆబ్జెక్ట్. సో అన్నీ కూడా మనకు ఇంకొక ఆబ్జెక్ట్లో ఉంటాయి, దాన్ని కలెక్షన్ ఆబ్జెక్ట్ అంటారు. సో ఇది కలెక్షన్ ఇనిషియలైజర్. సో కలెక్షన్ ఇనిషియలైజర్ ఏంటంటే మనము ఇంతకుముందు ఏం చేసినాం, మనం న్యూ కీవర్డ్ వాడి అట్లా మనం చేసినాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా ఇక్కడ ఇనిషియలైజర్ తీసుకొని ఇనిషియలైజర్ లోపల మనము ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం, అంతే కదా. ఇక్కడ చూడండి మనం పైన ఏం చేసినాం, మనం పైన ఇట్లా క్రియేట్ చేసినాం AR.add of new employee. ఇక్కడ మనము ఇక్కడే క్లోజ్ చేసినాం, అంటే ఇక్కడ మనం ఆల్రెడీ క్లోజ్ చేసేసి దాని తర్వాత మనం ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తున్నాము. ఓకే, ఇది నార్మల్ అయితే. కానీ ఇక్కడ చూస్తే మనకి ఎట్లా ఉంది, ఇక్కడ మనము ఇనిషియలైజర్ వాడినాం. ఇనిషియలైజర్ అంటే ఏంటి, ఇక్కడ మనం క్లోజ్ చేయలేము చూడండి, ఇక్కడ మనం క్లోజ్ చేయకుండా దాని నుంచి మనం డైరెక్ట్గా అందులోనే మనం యాడ్ చేస్తున్నాం వాల్యూస్ని 101 ఇట్లా ఈ విధంగా యాడ్ చేస్తున్నాం చూడండి. ఇది కలెక్షన్ ఇనిషియలైజర్. ఓకే అండి, ఇది కలెక్షన్ ఇనిషియలైజర్ మనకు ఇట్లా వాల్యూస్ని యాడ్ చేస్తుండవు. సో కలెక్షన్ ఇనిషియలైజర్ అంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు మన టైప్ కాస్టింగ్ అనేది అవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ చేసుకున్నాం చూడండి. వేర్ అన్నాడు ఐటమ్ని ఇలా పెట్టేసుకొని ఈవెన్ అన్నాడు. ఈవెన్ అంటే ఇప్పుడు ఏమైతే ఐటమ్స్ అంటే ఇప్పుడు అన్నీ కూడా మనకు EMPSలో ఉన్నాయి. సో EMPSలో ఉన్నాయి అన్నీ మనం ఏం చేసినాము, ఫరిచ్ నుంచి మనం ఐటెంలో స్టోర్ చేసుకున్నాము. సో మళ్ళీ ఐటమ్స్ ఏం చేసిండు, ఎంప్లాయీ అనే క్లాస్ కాబట్టి ఇందులో మనము E1కి
యాడ్ చేసిండు. సో ఈ వన్లో మనకు అన్ని రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ1 డాట్ ఈ నెంబర్ ఈ1 డాట్ ఈ నేమ్ అంటే మనకు ఒక్కొక్క రికార్డ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇదేదైతే ఉందో ఈ మొత్తం కూడా మనకు కలెక్షన్ ఇన్షియలైజర్ చూడండి, కనెక్షన్ ఇన్షియలైజర్. ఓకే, కానీ ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రికార్డ్స్ అన్నీ కూడా మనకి ఏంటి, ఆబ్జెక్ట్ ఇన్షియలైజర్. ఓకే, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్షియలైజర్స్ వీ కెన్ కాల్ యాజ్ కలెక్షన్ ఇన్షియలైజర్. సో ఇక్కడ ఏమన్నాడు, గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్షియలైజర్ కాల్డ్ as collection initializer. We keep all the objects in another object that is called collection object. సో ఇవన్నీ ఆబ్జెక్ట్స్ కదా, సో అన్ని ఆబ్జెక్ట్స్ని ఒక ఆబ్జెక్ట్ పెడితే దాన్ని కలెక్షన్ ఆబ్జెక్ట్ అంటారు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్షియలైజర్ కాల్డ్ as కలెక్షన్ ఇన్షియలైజర్. సో దీన్ని కలెక్షన్ ఇన్షియలైజర్ అంటారు. సో ఈ విధంగా వర్క్ అవుతుంది. తర్వాత మనకు ఇక్కడ చూసినట్టయితే మనకు ఓఆర్ఎం టూల్స్ ఉంటాయి. సో ఓఆర్ఎం టూల్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి. అలాగే లింక్ టు ఆబ్జెక్ట్, లింక్ టు ఎస్క్యూఎల్, లింక్ టు XML, ఇట్లా A2 డాట్ ఫ్రేమ్వర్క్, హైబర్నెట్ ఇట్లా ఉంటాయి. సో లింక్ ఈజ్ ఓఆర్ఎం. ఓఆర్ఎం టూల్ అంటే మ్యాపింగ్ ద C# క్లాస్ విత్ డేటాబేస్ టేబుల్, అంటే C# క్లాస్ని డేటాబేస్తో లింక్ మ్యాప్ చేయడమే. ORM is a framework which is used to transfer the data in the form of objects. So different type of ORM tools are there are link, A2.NET ఉంటాయి. అండ్ ఇన్ లింక్ we have 3 types like link to object, link to SQL, link to XML ఇట్లా ఉంటాయి. సో లింక్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, ఫ్రమ్ క్లాస్ అండ్ కమాండ్ క్లాస్. సో ఈ విధంగా ఉంటాయి. సో లింక్ని క్రియేట్ చేయాలంటే మనకు ఇన్ ఆర్డర్ టు వర్క్ విత్ లింక్ వీట్ టు ఫాలో 3 steps. సో ప్రిపేర్ ద డేటా సోర్స్, అంటే డేటా సోర్స్ అంటే డేటా ఆబ్జెక్ట్ కదా, సో డేటా సోర్స్ని క్రియేట్ చేయాలా, క్రియేట్ చేసేసి మళ్ళీ ప్రిపేర్ ద లింక్ క్వైరీని క్రియేట్ చేయాలా, తర్వాత ఎగ్జిక్యూట్ ద క్వైరీని ఎగ్జిక్యూట్ చేయాలా. సో ఈ విధంగా మనకు లింక్ క్వైరీస్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకు లింక్ క్వైరీని క్రియేట్ చేయాలంటే ప్రిపేర్ ద డేటా సోర్స్. సో డేటా సోర్స్ అంటే ఈ విధంగా మనకు ఇది డేటా సోర్స్. ఇప్పుడు సో ఇందులో మనకు ఏమున్నది, అరేలో మనకు 6 వాల్యూస్ ఉన్నాయి. సో 6 వాల్యూస్ మనము ఇది SQL లైట్ వాడి ప్రింట్ చేసిండు, ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేస్తే మనకు వాల్యూస్ అనేవి ఈ విధంగా ప్రింట్ అయినాయి. తర్వాత ఏం చేసిండు, రైట్ కరెక్ట్ టు డిస్ప్లే ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఈవెన్ నెంబర్స్ పనిచేయడానికి x02 అన్నాడు. సో అందుకే మనకు ఈవెన్ నెంబర్స్ అనేది 468 ఇట్లా ప్రింట్ అయినాయి. సో ఈ విధంగా ఫస్ట్ క్వైరీని ప్రిపేర్ చేయాలా, అంటే డేటా సోర్స్ని క్రియేట్ చేయాలా, తర్వాత క్వైరీ రాయాలా, తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలా. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఏం చేసిండు, ఇక్కడ ఒక క్లాస్ తీసుకున్నాడు. క్లాస్లో మనకు ఈ నెంబర్, ఈ నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, డెస్టినేషన్, శాలరీ ఇట్లా ఇచ్చేసి ఏం చేసిండు, శాలరీ అని ఇచ్చేసి ఇందులో మనకు రికార్డ్స్ని యాడ్ చేసిండు. అన్నీళ్ళు వస్తున్నాయి, 101, 102 ఇట్లా అన్ని రికార్డ్స్ యాడ్ చేసిండు. సో తర్వాత మనకి ఏం చేసిండు, ఇక్కడ మనకు ఫస్ట్ ఏం చేసిండు, ఒక రైట్ లైన్ అన్నాడు, రైట్ ఈక్వల్ టు డిస్ప్లే ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నాడు. సో అందుకని మనకి రైట్ ఈక్వల్ టు ఎంప్లాయీ డీటెయిల్స్ అని ప్రింట్ అయింది. తర్వాత క్వైరీ ఈ నెంబర్ అంటే ఫస్ట్ ఇది వస్తుంది, తర్వాత ట్యాబ్ స్పేస్, సో స్పేస్ వస్తుంది, తర్వాత ఈ నేమ్ స్పేస్ ఇట్లా టీ అంటే ఇట్లా ఈ స్పేస్ వస్తుంది. సో ఈ లైన్ రావడానికి ఈ కోడ్ అనేది రాసిండు. తర్వాత ఫర్ లూప్ వాడిండు. సో ఫర్ లూప్ వాడి ప్రతి ఒక్కదాన్ని ప్రింట్ చేసిండు. ఎంప్లాయీస్ అంటే ఫ్రమ్ ఈఎంపీస్ అంటే మనకి ఈఎంపీస్లో రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రికార్డ్స్ అన్నింటిని కూడా ఎక్స్లో స్టోర్ చేసుకున్నాడు. సో ఎక్స్ నుంచి మనకు ఇందులో సీక్వెల్ పెట్టుకున్నాడు. సో క్యూఎల్ నుంచి మనకు ఐటమ్ పెట్టుకున్నాడు. సో ఐటమ్ నుంచి ఐటమ్ డాట్ ఈ నెంబర్, ఐటమ్ డాట్ ఈ నేమ్, ఐటమ్ డాట్ ఇట్లా ఒక్కొక్క ప్రింట్ చేస్తే మనకు అన్ని రికార్డ్స్ కూడా మనకి ఇట్లా అవుట్పుట్ అనేది వస్తుంది. తర్వాత మనకు ఇక్కడ ఏమన్నాడు, రైట్ ఈక్వల్ టు డిస్ప్లే. సో రైట్ ఈక్వల్ టు డిస్ప్లే ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, సాలరీ, వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ 10 అంటే డిపార్ట్మెంట్ 10లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఫైండ్ చేయమన్నాడు. సో అందుకే అప్పుడు ఏమన్నాడు, ఫ్రమ్ ఎక్స్ని ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ అనే కదా మన రికార్డ్ అయింది. సో ఎంప్లాయీస్ అనే రికార్డులో ఉంది కాబట్టి ఇందులో మనకు ఏమన్నాడు, ఎంప్లాయీస్ అనే దాంట్లో వేర్ అనే కండిషన్ వాడిండు. ఎక్స్ డాట్ డి నెంబర్ అంటే ఎంప్లాయీస్ అనేవి కూడా ఇందులో ఉంటాయి కదా. సో ఎక్స్ మనం అట్లా ప్రింట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే మనము ఐటమ్ డాట్ ఈ నెంబర్, ఐటమ్ డాట్ ఇట్లా అంటామో ఇందులో కూడా మనకు ఎక్స్ డాట్ డి నెంబర్. ఎక్స్ డాట్ డి నెంబర్ అంటే మనకి ఏ వస్తుంది రికార్డు, ఎక్స్ డాట్ డి నెంబర్ అంటే మనకు ఈ డిపార్ట్మెంట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి వస్తాయి, డిపార్ట్మెంట్ నెంబర్స్ ఇవి. డి నెంబర్ అంటే ఎక్స్ డాట్ డి నెంబర్ కాబట్టి ఇది వస్తుంది. ఒకవేళ ఎక్స్ డాట్ ఈ నెంబర్ అంటే ఇవి వస్తుంది, ఎక్స్ డాట్ ఈ నేమ్ అంటే ఇది వస్తుంది. అందుకని ఎక్స్ డాట్ డి నెంబర్ అన్నాడు కాబట్టి మనకు ఈ డి నెంబర్ వస్తుంది. సో అక్కడ ఏమన్నాడు, ఎక్స్ డాట్ డి నెంబర్
ఎక్స్ డాట్ డి నెంబర్ ఈక్వల్ టు 10. సో డి నెంబర్ ఏవైతే 10 ఉంటాయో వాటన్నిటిని రికార్డ్స్ని ప్రింట్ చేయమంటుండు. అయితే ఇప్పుడు ఏమైతే ఇక్కడ మనకు 10 రికార్డ్స్ ఏవో ఉన్నాయి, 10 తోటి రికార్డ్స్ ఉన్నాయి. 101 ఉన్నది, 102 ఉన్నది, తర్వాత 105, తర్వాత 106 ఉన్నది. సో అందుకే మనకు ఇక్కడ అవుట్పుట్ అనేది చూసినట్లయితే ఇక్కడ చూడండి 101, 2, 103, 106. సో ఈ రికార్డ్స్ అనేది మనకు ఈ రికార్డ్స్ అనేది ప్రింట్ అయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఏమన్నాడు మన తర్వాత రైట్ ఈక్వల్ టు డిస్ప్లే ఎంప్లాయీ డీటెయిల్స్ హూజ్ శాలరీ గ్రేటర్ దెన్ 20,000 అన్నాడు. సో లెస్ దెన్ 20,000 ఎవరి వరకు ఉన్నాయి శాలరీలు. సో గ్రేటర్ దెన్ అన్నాడు కాబట్టి గ్రేటర్ దెన్ ఈక్వల్ గ్రేటర్ దెన్ ఓన్లీ గ్రేటర్ దెన్ అన్నాడు. గ్రేటర్ దెన్ ఎవరి వరకు ఉన్నాయంటే ఇక్కడ చూసినట్టయితే మనకు గ్రేటర్ దెన్ ఎవరి వరకు ఉన్నాయి, ఇది ప్రింట్ కాదు ఎందుకంటే ఈక్వల్ టు లేదు కాబట్టి. సో గ్రేటర్ దెన్ ఎవరి వరకు ఉన్నాయి మనకు 102 ఉన్నది, 103, 104, తర్వాత 100 ఇవన్నీ ఉన్నాయి. ఓన్లీ ఎక్సెప్ట్ 101 వస్తే మీకు అందరికి కూడా అదే గ్రేటర్ దాన్ 30,000 ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ చూసినట్టయితే ఇక్కడ ఏమన్నది గ్రేటర్ దాన్ 20,000 అంటే ఇక్కడ చూడండి 101 వస్తే మిగతా అన్నీ కూడా మనకు ప్రింట్ అయిపోయినాయి. సో గ్రేటర్ దెన్ ఇట్లా ఎక్స్ డాట్ శాలరీ. సో ఎక్స్ డాట్ శాలరీ అంటే మనకు ఎక్స్ డాట్ శాలరీ అంటే ఈ డీటెయిల్స్ వస్తాయి. సో గ్రేటర్ దెన్ ఈక్వల్ 20,000 అంటే ఆ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి మనకు. తర్వాత ఏమన్నాడు ఇంకొక క్వరీ వచ్చేసి మనకి ఏమన్నాడు తర్వాత రైట్ టు డిస్ప్లే ఎంప్లాయీ డీటెయిల్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఈసీఈ డిపార్ట్మెంట్ అండ్ హూ శాలరీ గ్రేటర్ దెన్ 25,000 అంటే ఈసీఈలో వర్క్ చేయాలా ప్లస్ వాళ్ళ శాలరీ అనేది 25,000 కంటే ఎక్కువ ఉండాలి. సో రెండు కండిషన్స్ కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనకు ఎక్స్ డాట్ శాలరీ ఫస్ట్ ఏమన్నాడు వర్కింగ్ ఇన్ ఎంప్లాయీ డీటెయిల్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఈసీఈ డిపార్ట్మెంట్ అండ్ హూస్ శాలరీ లెస్ దెన్ 25,000 అందుకనే శాలరీ అనేది ఎక్స్ డాట్ శాలరీ. సో మనకు ఎక్స్ డాట్ శాలరీ అంటే ఈ రికార్డ్స్ వస్తాయి. ఓకే, ఎక్స్ డాట్ శాలరీ తర్వాత ఏమన్నాడు ఎక్స్ డాట్ శాలరీ తర్వాత అండ్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఈసీఈ తర్వాత ఏమన్నాడు డిపార్ట్మెంట్ ఈక్వల్ టు ఈసీఈ అన్నాడు. అంటే రెండు కండిషన్స్ ఉండాలా అంటే గ్రేటర్ దెన్ 25,000 అట్లా ఉండాలా. సో అప్పుడు చూసినట్టు మనకి ఏమున్నాయి రెండిట్లో ఈసీఈలో ఎవరెవరు ఉన్నారు, ఈసీఈలో ఇద్దరు ఉన్నారు, అలాగే ఇక్కడ ఇద్దరు ఉన్నారు. సో వీళ్ళకు ఎవరికైతే శాలరీ ఎక్కడ ఉంది ఎంత శాలరీ ఎంత ఉండాలా కండిషన్ ఏముంది కండిషన్లో మనకు శాలరీ అనేది లెస్ దెన్ గ్రేటర్ దెన్ 25,000. సో ఇందులో గ్రేటర్ దెన్ 25,000 ఎవరెవరికి ఉన్నాయి ఇక్కడ 25,000 అయితే ఇక్కడ ఉంది 102కు ఉంది. గ్రేటర్ దెన్ 25 అన్నాడు 25 అంటే ఇవి ఇద్దరికి ఉన్నాయి ఏది 105, 106. సో 105, 106 కాబట్టి మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ చూస్తే చూడండి 105, 106 ఇద్దరికి ఉన్నాయి కాబట్టి ఇద్దరికి వస్తుంది. సో రెండు కండిషన్స్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. దాని తర్వాత మనకు ఈ విధంగా ఉంటాయి క్వైరీస్ అనేది. సో ఆ క్వైరీస్ని దాన్ని బట్టి బేస్ చేసుకొని వస్తుంది. తర్వాత ఇక్కడ ఏమన్నా ఇంకొకటి ఇక్కడ రైట్ క్వైరీ టు డిస్ప్లే టాప్ 3 సాలరీస్ ఫ్రమ్ అన్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీలో ఉన్న టాప్ 3 సాలరీస్ని ప్రింట్ చేయమన్నాడు. సో టాప్ 3 ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాము టేక్ 3 అంటాం. టేక్ 3 అంటే ఏమైతే అంటే ఫస్ట్ 3ని ప్రింట్ చేస్తుంది. సో మనకు టేక్ 3 అనగానే ఏమవుతుంది ఇక్కడ టేక్ 3 అనగానే టాప్ 3 ఏవైతే ఉంటాయో ఫస్ట్ 3 తీసుకుంటుంది. టేక్ 3 అంటే ఫస్ట్ 3. సో ఫస్ట్ 3లో సాలరీ ఏమన్నాడు కండిషన్ ఏమన్నాడు మనకి ఇక్కడ రైట్ క్వైరీ టు డిస్ప్లే టాప్ 3 సాలరీస్ అన్నాడు. ఓకే, టాప్ 3 సాలరీస్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ డిసెండింగ్ చేయాలి కదా, సాలరీ అన్నిటిని డిసెండింగ్ ఆర్డర్ చేయాలి. సో డిసెండింగ్ ఆర్డర్ చేస్తే మనకు అవన్నీ కూడా మనకు సాలరీస్ అన్నీ కూడా డిసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. అంటే పైన అన్నీ కూడా మనకి కిందకి వచ్చేస్తాయి. అంటే ఫస్ట్ ఏమొస్తుంది 30 వస్తుంది, తర్వాత 28, 27. సో ఈ 3 కూడా మనకు పైనకు వచ్చేస్తాయి. సో అవుట్పుట్ వచ్చేసి ఈ 3 వస్తాయి. ఇక్కడ చూసినట్టయితే టాప్ 3 అన్నాడు కాబట్టి మనకు అందుకని ఇక్కడ టాప్ 3లో 4, 5, 6 అని వచ్చినాయి. అంటే 6, 5, 4 ఎందుకంటే దాన్ని బట్టి 30 ఇట్లా వస్తాయి. అంటే టాప్ 3 అంటే ఇట్లా తీసుకుంటాం. తర్వాత ఏమన్నాడు రైట్ క్వైరీ టు డిస్ప్లే ఎంప్లాయీ డీటెయిల్స్ ఎక్సెప్ట్ టాప్ 2 సాలరీసా. అంటే ఎక్సెప్ట్ టాప్ 2 సాలరీస్ అని అంటే ఇప్పుడు ఏమన్నాడు ఇవన్నీ సాలరీస్ ఏవైతే ఉన్నాయో ఇది టాప్ 2 అంటే ఈ సాలరీస్లో మనకు ఏమన్నాడు అంటే 28 to 20 ఇవన్నిటిని డిసెండింగ్ ఆర్డర్ వేస్తే ఏమైతే అంటే ఇవన్నీ పైనకి వచ్చేస్తాయి కదా. అప్పుడు 30,
28 ఇట్లా వస్తాయి కదా. సో రెండింటిని స్కిప్ చేయమంటాడు. అంటే పైన రెండింటిని స్కిప్ చేయమంటే ఏమైతే అంటే మనకు 105 106 అయితే ఉన్నాయో రెండు స్కిప్ అయిపోయి మిగతా వస్తాయి. అంటే 1 2 3 4 ఇవి వస్తాయి. ఇది మన డిసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. అంటే ఎవరికైతే ఎక్కువ ఉన్నదో వాళ్ళే ఫస్ట్ వస్తాయి. సో ఇక్కడ చూసినట్టయితే మనకు అందుకే ఏమైంది, 4 అన్నవాడు పైనకి వచ్చాడు, 3 2 1 అన్నది వచ్చింది. కానీ ఇవి 6 7 అయితే ఎవరు ఉన్నా వాళ్ళకి సాలరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి స్కిప్ చేసిండు. సో స్కిప్ 2 అన్నాడు, అందుకనే స్కిప్ 2 చేసిండు. సో ఈ విధంగా మనకు వర్క్ అవుతుంది. తర్వాత రైట్ కరెక్ట్ డిస్ప్లే 4th మ్యాక్స్ శాలరీ అన్నాడు. సో 4th మ్యాక్స్ శాలరీ అంటే ఏం చేసిండు, ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ వేసిండు. సో డిసెండింగ్ ఆర్డర్ వేస్తే ఏమైతే అంటే అన్ని వాల్యూస్ కూడా మనకు ఎక్కువ శాలరీ ఉన్నాడు అట్లా వస్తాడు. స్కిప్ 3 అన్నాడు. సో స్కిప్ 3 అంటే 3 స్కిప్ అన్నాడు. సో మనకు 4 రికార్డ్స్ వచ్చినాయి. సో 3 స్కిప్ చేస్తే లాస్ట్ 4 ఉంటుంది కదా. సో 4ని ప్రింట్ చేసిండు. అందుకని మనకు ఇక్కడ వాల్యూ అనేది అజయ్ అయితే వచ్చింది. 25,000కి అజయ్కి ఉంది కాబట్టి 25,000 ఎవరికి ఉంది, అజయ్కి ఉంది. సో టాప్లో 4th ప్లేస్లో ఉన్నాడు కాబట్టి ఇవి 8 వచ్చినాయి. సో 3 కదా, ఇది ఎక్కువ 30 28 27. సో స్కిప్ చేయమన్నాడు, 3 స్కిప్ చేసిండు, 4th ప్రింట్ చేసిండు. అట్లా ఈ విధంగా వర్క్ అవుతుంది మనకు క్వైరీస్ అనేది. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఇంకా క్వైరీస్ ఉంటాయి. సో ఇక్కడ చూసినట్టు మనకు ఇందులో మనకు కొన్ని క్వైరీస్ కూడా ఉంటాయి. సో అగ్రిగేట్ ఫంక్షన్ ఉంటుంది. సో అగ్రిగేట్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ అగ్రిగేట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇందులో మనకు అగ్రిగేట్ ఫంక్షన్లో మినిమము, మ్యాక్స్, సమ్ము, కౌంట్, యావరేజ్, అగ్రిగేట్ ఇట్లా ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ మనము కన్సోలిడేటర్ రైట్ ఆఫ్ నంబర్స్ అని తీసుకున్నాము. నంబర్స్లో 7 వరకు తీసుకున్నాము. సో నమ్ డాట్ మిన్ అంటే మనకు మిన్ వాల్యూ ఏది 1 కాబట్టి 1 వస్తుంది. తర్వాత మ్యాథ్స్ అంటే మనకు 7 కాబట్టి 7 అని ప్రింట్ అవుతుంది. కౌంట్ అంటే ఏంటంటే మనకు 7 ఉన్నాయి కాబట్టి 7 ప్రింట్ అవుతుంది. సమ్ అన్నాడు. సమ్ అంటే అన్ని కౌంట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 28 వస్తుంది కాబట్టి 28 యావరేజ్ అన్నాడు. సో అన్ని ఎంత ఉన్నాయి మనకు 28 ఉన్నాయి. 28/7 కాబట్టి 7 4 28. సో అందుకని మనకు యావరేజ్ ఎంత 4 వచ్చింది. సో ఈ విధంగా మనకు వస్తుంది. తర్వాత అగ్రిగేట్ అంటే ఏంటి, సో అగ్రిగేట్ అనేది ఎట్లా వాడతామంటే ఇట్లా ఈ విధంగా వాడతాము. సో ఇక్కడ ఒక స్ట్రింగ్ కంట్రీస్ తీసుకున్నాడు. కంట్రీస్లో ఇండియా, పాక్, ఆస్ట్రేలియా తీసుకున్నాడు. సో అగ్రిగేట్ ఆఫ్ A, B A+B అన్నాడు అనుకోండి. ఫస్ట్ మనకు ఇండియా, పాకిస్తాన్ అన్నది ఇక్కడ ఏబిలో స్టోర్ అవుతుంది. సో అది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి వాల్యూ అనేది ఏలో ఉంటుంది. తర్వాత బీలోకి ఏం స్టోర్ అయితే మళ్ళీ ఆస్ట్రేలియా వస్తుంది కాబట్టి ఫస్ట్ ఏబీ ప్రింట్ అయ్యి తర్వాత ఇది ప్రింట్ అవుతుంది. అంటే అన్ని వాల్యూస్ ఒకే భాగంగా ప్రింట్ అవుతాయి. తర్వాత రిజల్ట్ అన్నాడు. అగ్రిగేట్ ఫంక్షన్ ఆఫ్ A/B అన్నాడు. అంటే A/B అంటే ఇంట్లో వాల్యూస్ అన్నీ కూడా మనకు A/B అయితే 5040 వస్తుంది. సో 5040 ఈ అగ్రిగేట్ ఫస్ట్లో 10 ఇచ్చిన అనుకో ఏమైతే అంటే ఈ వాల్యూస్ అన్నీ అయిన తర్వాత దానికి ఇంటూ 10 చేస్తుంది. ఇంటూ 10 అవుతాయి కాబట్టి అప్పుడు 504 ఇట్లా లాస్ట్లో 0 యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇంటూ 10 చేస్తున్నాం కాబట్టి. తర్వాత రిసిషన్ ఆపరేటర్. సో రిసిషన్ ఆపరేటర్ ఏంటంటే ఇది వేర్ క్లాస్ తోటి వర్క్ అవుతుంది. సో వేర్ క్లాస్ ఏంటంటే కండిషన్ చెక్ చేసుకోవడానికి వేర్ క్లాస్ వాడతాం కదా అట్లా. సో ద వేర్ స్టాండ్ కరీ ఆపరేటర్ అనేది పాయింట్ అవుతుంది. సో వేర్ ఈస్ ఏ లింక్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్టర్ రోస్. సో ఇది అనేది వేర్ క్లాస్ అనేది లింక్ క్వరీ. ఇది ఎందుకు వాడతామంటే రోస్ని ఫిల్టర్ చేయడానికి వాడతాము. సో ద ఫిల్టర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ స్పెసిఫైడ్ బై యూజింగ్ ప్రెడికేట్. సో ప్రెడికేట్ని వాడి చేస్తాము. సో ప్రెడికేట్ అంటే ఏంటంటే ప్రెడికేట్ వాడితే ఏమైతే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ పైన మీది ఆపరేషన్ అనేది చేస్తుంది. అట్లా చేసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మనకు ఎవరి ఎలిమెంట్ పైన చేస్తుంది ఆపరేషన్ అనేది. తర్వాత ఆర్డర్ బైలో మనకు ఆపరేటర్స్ ఉన్నాయి. అందులో ఏవంటే ఆర్డర్ బై డిక్రీజింగ్, అలా దెన్ బై డిక్రీజింగ్, అలాగే రివర్స్ ఇట్లా ఉన్నాయి. సో ఇక్కడైతే మనకు ఒక క్లాస్ ఉంది. క్లాస్లో మనకు నేమ్, జెండర్, ఒక సబ్జెక్ట్స్ అంటే గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి స్ట్రింగ్లో లిస్ట్ తీసుకున్నాడు. తర్వాత ఒక ఇంటి కూడా తీసుకున్నాడు. తర్వాత క్లాస్కి ఏం చేసిండు, గెట్ ఆల్ స్టూడెంట్స్ అని ఒక మెథడ్ తీసుకొని అందులో వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేసి ఆర్డర్ బై అన్నాడు. సో ఇక్కడ ఆర్డర్ బై దేనిపైన చేసిండు, ఆర్డర్ బై అంటే దేనిపైన చేసిండు, గెట్ ఆల్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ డాట్ గెట్ ఆల్ స్టూడెంట్స్ అంటే ఆ మెథడ్ వస్తుంది. ఆ మెథడ్ డాట్ ఆర్డర్ బై ఈ నేమ్ అంటే నేమ్ పైన ఆర్డర్ చేస్తుండు. సో నేమ్స్ అన్నీ కూడా మనకు ఆర్డర్లో వస్తాయి. సో ఫస్ట్ ఏ ఉన్నది, తర్వాత B, C, D ఇట్లా ఆర్డర్ వైస్ వస్తాయి. తర్వాత ఈ విధంగా మనకు వర్క్ అవుతుంది. ఆర్డర్ బై డిసెండింగ్ అయితే ఏమవుతుంది, ఫస్ట్ B వస్తుంది, తర్వాత ఏ వస్తుంది. అందుకే మనకు B ఫస్ట్ వచ్చి ఏ తర్వాత వచ్చింది. ఇక్కడ కూడా మనకు ఆపరేషన్ దేనిపైన వేసిండు, డాట్ నేమ్ పైన వేసిండు కాబట్టి మనకు నేమ్ బట్టి వస్తుంది. ఓకే, ఇక్కడ ఓన్లీ సింగిల్ కండిషన్ అయితే మనకు ఆర్డర్ బై వాడతాము. మల్టిపుల్ కండిషన్స్ అయితే దెన్ బై వాడతాము. సో ఇప్పుడు మనకు ఇప్పటివరకు ఈ రెండింటిలో మనము
ఒకటి కండిషన్ వాడినాం. మల్టిపుల్ కండిషన్స్ వాడితే ఇప్పుడు చూసినట్టయితే ఆర్డర్డ్ బై s.name అన్నాడు. సో నేమ్స్ అనేవి ఆర్డర్ వైస్లో వచ్చినాయి. తర్వాత ఇంకో కండిషన్ రాయాలంటే అప్పుడు ఏం చేయాలంటే మనం మళ్ళీ ఆర్డర్ బై అని వాడితే రాదు, అంటే ఒకటి ఆర్డర్ బై వాడడానికి ఉంటుంది. సో ఇంకొకటి వాడాలంటే అప్పుడు దెన్ బై వాడాలి. సో దెన్ బై s.gender. సో జెండర్ అనేది కాబట్టి జెండర్స్ కూడా మనకు మేల్ ఫీమేల్ ఉంటాయి కదా. అప్పుడు ఏమైతే అంటే మేల్స్ అనేది ఎఫ్ మనకు ఫస్ట్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఫీమేల్స్ అనే అందరూ కూడా ఒక దగ్గర వస్తారు, తర్వాత మేల్స్ అనే వాళ్ళు ఒక దగ్గర వస్తారు ఆర్డర్ బై చేస్తున్నాం కాబట్టి అట్లా. సో రివర్స్ అంటే ఏంటంటే మనకు రివర్స్ అనే మెథడ్ వాడితే ఇప్పుడు వాల్యూస్ అనేవి మనకు 1 2 3 4 ఉన్నాయి కదా, 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి వీటిని రివర్స్ చేయడానికి ఎలా డేట్ రివర్స్ అని అంటే అప్పుడు వాల్యూస్ అనేవి కూడా మనకు రివర్స్లో వచ్చేస్తాయి. సో ఇది మనకు దీనికి సంబంధించి ఆర్డర్ బై వాడనుకో. సో ఆర్డర్ బైలో ఏమన్నాయి, ఆర్డర్ బై డిసైనింగ్, దెన్ బై డిసైనింగ్, రివర్స్ ఇట్లా ఉన్నాయి. తర్వాత పార్టీషన్ ఆపరేటర్. సో పార్టీషన్ ఆపరేటర్లో మనకు ఇది కొంచెం ఇందులో మనకు టేక్ వైల్ స్కిప్ వైల్ ఉన్నాయి. సో మనం ఆల్రెడీ చూసినాము. టేక్ అంటే మనకు SQLలో టాప్ ఫంక్షన్లకు పనిచేస్తుంది. టేక్ అంటే ఏంటంటే టేక్ ఆఫ్ 3 అన్నాం అనుకో ఫస్ట్ 3 వస్తాయి. ఓకే, స్కిప్ అన్నాం అనుకో, స్కిప్ అంటే స్కిప్ అట్లా ఇంతకుముందు చూసుకున్నాం సేమ్ అదే విధంగా. తర్వాత ఏముంది ఎలిమెంట్ ఆపరేటర్. సో ఎలిమెంట్ ఆపరేటర్ కొంచెం ఇంపార్టెంట్, ఇది ఎక్కువ వాడతాం మనం. సో ఎలిమెంట్ ఆపరేటర్ ఏంటంటే ఇందులో మనకు ఫస్ట్ డిఫాల్ట్, లాస్ట్ డిఫాల్ట్, ఎలిమెంట్ డిఫాల్ట్, సింగిల్ డిఫాల్ట్, అలాగే డిఫాల్ట్ ఎంటీ అని ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మనకు ఫస్ట్లో ఇంటూ నెంబర్ తీసుకొని 1 2 3 4 5 6 పెట్టినాము, 5 వరకు పెట్టినావు. తర్వాత nums.first అన్నావు. ఫస్ట్ అంటే మనకు ఫస్ట్ వాల్యూ 1 ఉంది కాబట్టి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకు ఎంటీ ఉంది కాబట్టి ఎప్పుడైతే నువ్వు nums.first అన్నావో అప్పుడు ఇందులో ఏం వాల్యూస్ లేవు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఎర్రని చూపెడుతుంది. ఏమని, ఇన్వాలిడ్ ఆపరేటర్ ఎక్సెప్షన్ సీక్వెన్స్ కంటెంట్స్ నో ఎలిమెంట్స్, అంటే ఈ సీక్వెన్స్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేవని మనకి ఎర్రర్ అనేది త్రో చేసింది. కానీ మనకి ఇట్లా ఎర్రర్ త్రో చేయకుండా ఒక వాల్యూ అనేది ప్రింట్ చేయాలంటే అప్పుడు ఏ మెథడ్ వాడాలంటే ఈ ఫస్ట్ డిఫాల్ట్ అని వాడాలి. అంటే ఫస్ట్ ప్రింట్ ఉంటే ఫస్ట్ ప్రింట్ లేకుండా డిఫాల్ట్ ప్రింట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎంటీ అనేది తీసుకున్నావు కానీ నువ్వు nums.first డిఫాల్ట్ అని వాడినావు. అప్పుడు ఏమవుతుంది అంటే మనకు రిటర్న్స్ డిఫాల్ట్ వాల్యూ, అంటే ఫస్ట్ ఒకవేళ వాల్యూ ఉందనుకో దాన్ని ప్రింట్ చేయదు, లేకుంటే డిఫాల్ట్ వాల్యూ ప్రింట్ చేయదు. అంటే ఏంటంటే మనకు ఇంటీజర్ యొక్క డిఫాల్ట్ వాల్యూ ఎంత మనకు 0 కదా, అందుకని మనకు వాల్యూ ఉన్నట్టయితే వాల్యూని ప్రింట్ చేస్తుంది, వాల్యూ లేకున్నట్టయితే అయితే ఇక్కడ వాల్యూ లేదు కాబట్టి మనకు డిఫాల్ట్ వాల్యూ ఎంత ఇంటిది 0 కాబట్టి మనకు 0 అనే అవుట్పుట్ వస్తుంది. సో అది దీనికి సంబంధించి. తర్వాత అలాగే మనకి ఇక్కడ లాస్ట్ అని కూడా ఉంది. సో లాస్ట్ అంటే కూడా సేమ్ మనకు అట్లా ఉంటుంది. సో లాస్ట్ అంటే మనకు లాస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ లాస్ట్లో మనకు ఇక్కడ ఎంటీ తీసుకొని లాస్ట్ వాల్యూ ప్రింట్ చేసినాం అనుకో అప్పుడు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే వాల్యూ అనేది లేవు కాబట్టి ఇన్వాలిడ్ ఆపరేటర్ ఎక్సెప్షన్ సీక్వెన్స్ కంటెంట్స్ నో ఎలిమెంట్స్ అని వస్తుంది. ఒకవేళ అట్లా ఎర్రర్ రావద్దంటే అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ లాస్ట్ డిఫాల్ట్ అని వాడాలి. అంటే లాస్ట్ డిఫాల్ట్ అంటే ఆ నేమ్లోనే ఉంది, లాస్ట్ వాల్యూ ఉంటే దాన్ని ప్రింట్ చేయు, ఆర్ డిఫాల్ట్ ఉంటే డిఫాల్ట్ ప్రింట్ చేయు. అంటే డిఫాల్ట్ అనేది ఇంటికి డిఫాల్ట్ కాబట్టి డిఫాల్ట్ అనేది ప్రింట్ చేస్తుంది. సో అదేవిధంగా సో ఎలిమెంట్ ఎట్ అని ఉంటుంది. సో ఎలిమెంట్ ఎట్ ఎప్పుడు వాడతామంటే ఎలిమెంట్ ఎట్ అంటే మనకి ఇండెక్స్ ఎట్ ఆఫ్ ఉంటాయి కదా, అట్లా సేమ్ అదేవిధంగా. సో ఎలిమెంట్ ఎట్ ఆఫ్ అంటే రిప్రజెంట్స్ ఇండెక్స్ వాల్యూ. అంటే ఎలిమెంట్ ఎట్ ఆఫ్లో మనకు ఇప్పుడు వాల్యూస్ ఉన్నాయి 5 ఉన్నాయి ఇండెక్స్లో. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇండెక్స్ ఆఫ్ 4 అంటే ఎంత 1 2 3 4, ఇండెక్స్ ఆఫ్ 4 ఎంత 5 కదా, అందుకే మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు ఇండెక్స్ ఆఫ్లో అవుట్పుట్ అనేది ఎంత వచ్చింది, ఇండెక్స్ ఆఫ్ అన్నాడు అంటే మనకు అవుట్పుట్ అనేది 5 వచ్చింది, బికాస్ ఇండెక్స్ 4 వాల్యూ ఈజ్ 5. సో ఇండెక్స్ వాల్యూ అనేది ఎంత 5 కాబట్టి 5 అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా వస్తుంది ఎలిమెంట్ ఆఫ్ డిఫాల్ట్. సో అదేవిధంగా సో వాల్యూ ఉన్నట్టయితే మనకి ఇట్లా వస్తుంది, ఒక వాల్యూ లేకపోతే డిఫాల్ట్ ప్రింట్ చేయడానికి మనము ఎలిమెంట్ ఆఫ్ డిఫాల్ట్ అని వాడతాము, సేమ్ దానిలాగానే. తర్వాత మనకి ఏమన్నది సింగిల్ ఆర్ డిఫాల్ట్. సో సింగిల్ డిఫాల్ట్ ఏంటంటే ఇక్కడ చూసినట్టు మనకు సింగిల్ వాల్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ ఒకటే వాల్యూ ఉండాలి, ఒకటే వాల్యూ ఉన్నట్టయితే మనకు అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ 1 2 అన్నట్లు ఉన్నాయనుకోండి, మల్టిపుల్ వాల్యూస్ ఉంటే అప్పుడు మనకు అది వాల్యూ అనేది రిటర్న్ చేయదు, అంటే ఎక్సెప్షన్ వస్తుంది. సో అట్లా ఎక్సెప్షన్ రాకుండా ఉండడానికి మనము సింగిల్ డిఫాల్ట్ వాడతాము. సో సింగిల్ డిఫాల్ట్ అంటే ఇప్పుడు వాల్యూ ఒకటి ఉంటే దాన్ని ప్రింట్ చేస్తుంది. ఒక వాల్యూస్ 1, 2 ఇప్పుడు 2 ఉన్నాయి కదా, 2 ఉన్నట్టయితే అప్పుడు ఏం చేస్తుంది, అప్పుడు ఎర్రర్ అనేది ప్రింట్ చేయకుండా ఉండడానికి మనం సింగిల్ డిఫాల్ట్ వాడతాము. అయితే మనకు డిఫాల్ట్ వాల్యూ 0 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత సెట్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో సెట్ ఆపరేటర్స్ మనకి ఏముంటాయంటే డిస్టింక్, యూనియన్, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్ ఇట్లా ఉంటాయి. సో డిస్టింక్ అంటే ఏంటంటే యూనిక్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. యూనియన్ అంటే ఏంటంటే రెండిట్లో కంబైన్డ్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఇంటర్సెక్ట్ ఏంటంటే రెండిట్లో ఉన్న కామన్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది.
తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకేముంది, డిస్టింక్లో వచ్చేసి స్ట్రింగ్ నేమ్స్ తీసుకున్నాడు. ఇండియా, పాకిస్తాను, తర్వాత ఇండియా ఇది ఐ క్యాపిటల్, ఇక్కడ స్మాల్ క్యాపిటల్. ఓకే, అలాగే డిస్టింక్ అన్నాడు. డిస్టింక్ అంటే యూనిక్ వాల్యూస్ రావాలా, కానీ ఇక్కడ మనకు ఇండియా క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఉంది కాబట్టి మనకు అది కూడా యూనికే కదా, అందుకే మనకు 4 రికార్డ్స్ వచ్చినాయి. ఓకే, సో అట్లా మనకు డిస్టింక్లో మనకు ఇక్కడ ఇండియా 2 సార్లు రిపీట్ అయింది కానీ వస్తున్నాయంటే అట్లా రావద్దంటే ఏం చేయాలంటే మనకు అప్పుడు డిస్టింక్స్లో స్ట్రింగ్స్ కంపేర్ ఆర్డినల్ ఇగ్నోర్ కేస్ ఇట్లా వాడినట్టయితే అప్పుడు ఏమవుతా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండియా రిపీట్ అయింది కాబట్టి సో సెకండ్ టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చూసుకుంటుంది. సో ఇగ్నోర్ కేస్ని ఇగ్నోర్ చేసి అందులో ఉన్నాయి దీన్ని ప్రింట్ చేయదు. అందుకే మనకు ఓన్లీ 3 రికార్డ్స్ మాత్రం వచ్చినాయి. ఈ విధంగా వర్క్ అవుతుంది. తర్వాత యూనియన్ ఆఫ్. సో యూనియన్ వాళ్ళు రిపీట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ బోత్. సో ఇక్కడ చూసినట్టయితే నెంబర్ 1లో మనకు 1 2 3 ఉన్నాయి, నమ్ 2లో మనకు 4 5 6 ఉన్నాయి. సో ఎప్పుడైతే నమ్ 1 డాట్ యూనియన్ ఆఫ్ నమ్ 2 అన్నాం అనుకో అప్పుడు ఏం ప్రింట్ అయినాయి, ఇందులో ఉన్న వాల్యూస్ ఇందులో ఉన్న 2 ప్రింట్ అయినాయి. అంటే యూనియన్ వాడితే 2 ప్రింట్ అవుతాయి, 2 వాల్యూస్. అలాగే ఇంటర్సెక్ట్. సో ఇంటర్సెక్ట్ వాడితే ఏంటంటే కామన్ వాల్యూస్ని ప్రింట్ చేస్తాయి ఇంటర్సెక్ట్ అనేది. సో ఇక్కడ చూసినట్టయితే 1 2 3 ఉన్నది, నమ్ 2 ఉన్నాయి. సో నమ్ 1 డాట్ ఇంటర్సెక్ట్ ఆఫ్ నమ్ 2 అప్పుడు ఏమవుతా అంటే ఇక్కడ మనకు కామన్ వాల్యూస్ ఏమున్నది, ఇక్కడ 1 ఉన్నది, 2 ఉన్నది, 3 1 2 3 3 4 5 ఉన్నాయి కాబట్టి ఇందులో వాల్యూస్ ఏమున్నది 2 ఒకటి ఉన్నది, 3 ఉన్నది కాబట్టి 2 2 3 అనేది ప్రింట్ అయింది. ఓకే, అంటే కామన్ వాల్యూస్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత ఎక్సెప్ట్లో ఏంటంటే ఇక్కడ మనకు నంబర్ 1లో ఉన్న కామన్ వాల్యూస్ని రిమూవ్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మనకు 2 ఉన్నాయి, నమ్ 1లో 1 3 ఉన్నది, నమ్ 2లో 3 4 5 6 3 ఉన్నది. అంటే ఇందులో కామన్ వాల్యూస్ ఉన్నది 3 3 ఉన్నది. సో 3 3ని క్యాన్సిల్ చేస్తుంది. క్యాన్సిల్ చేసి అయితే నమ్ 1లో ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 ఉన్నాయి కాబట్టి 1 2ని ప్రింట్ చేస్తుంది. కానీ ఇది ప్రింట్ చేయదు, ఓన్లీ నమ్ 1 తీసుకున్నాం కాబట్టి వాటిని ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఇవి ప్రింట్ కావాలంటే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, నమ్ 2 డాట్ ఎక్సెప్ట్ నమ్ 1 అన్నాం అనుకో అప్పుడు ఏమవుతుంది, కామన్ వాల్యూస్ ప్రింట్ అయ్యి ఇవి ప్రింట్ అవుతాయి 4 5 6 అనేది. సో ఆ విధంగా ఇది వర్క్ అవుతుంది ఎక్సెప్ట్ అనేది. తర్వాత క్వాలిఫైర్. సో క్వాలిఫైర్ ఏం చేస్తా అంటే ఇది బులియన్ టైప్ని రిటర్న్ చేస్తాయి, ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తాయి. సో డిపెండింగ్ ఆన్ వెదర్ ఇఫ్ సమ్ ఆఫ్ ఆల్ ఇట్లా క్వాలిఫైర్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది అంతే కదా. క్వాలిఫై అయింది అనుకో ఓకే, క్వాలిఫై కావాలనుకో ఫెయిల్ అయినట్టు అట్లా. సో ఇందులో మనకు ఆల్ ఎనీ కంటెంట్స్ అని ఉంటాయి. సో ఆల్ అంటే ఏంటంటే అన్ని కంటెంట్స్ సాటిస్ఫై అయితేనే ట్రూ అవుతుంది, లేకుంటే ఫాల్స్ అవుతుంది. ఎనీ ఏంటంటే ఎనీ అనేది ఒక రికార్డ్స్ ఉంటేనే ట్రూ అవుతుంది, రికార్డ్స్ ఏం లేకుంటే ఫెయిల్ అవుతుంది అంటే ఫాల్స్ అవుతుంది. సో ఆ విధంగా ఇక్కడ చూసినట్టు మనకి ఏమున్నది, ఫస్ట్ ఆల్ అనే దాంట్లో మనకు 1 2 3 4 ఉన్నది. సో ఆల్ కండిషన్ ఎక్స్ లెస్ దెన్ 5. సో ఇవన్నీ అన్ని రికార్డ్స్ కూడా లెస్ దెన్ 5 ఉన్నాయి కదా, అన్ని రికార్డ్స్ ఆల్ కండిషన్స్ ట్రూ కాబట్టి ట్రూ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మనము ఇక్కడ లెస్ దెన్ 4 అన్నాం అనుకో అప్పుడు ఏమవుతుంది, కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా కానీ ఫాల్స్ అయిపోతుంది కాబట్టి ఆల్ అంటే అన్ని కండిషన్స్ ట్రూ అయిపోవాలి అప్పుడు ప్రింట్ అవుతుంది. తర్వాత ఎనీ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకు వాల్యూ ఉండాలి, అంటే ఇక్కడ మనకు 1 2 3 4 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనకు ఎనీ అని టైప్ చేస్తే వాల్యూ ట్రూ అవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ ఎంటీ ఉన్నా అనుకోండి, ఎంటీ ఉండి మనము ఎనీ అని టైప్ చేస్తే వాల్యూస్ ఏం లేవు కాబట్టి ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది వాల్యూస్ని బట్టి ఉంటుంది, వాల్యూస్ ఉంటే ట్రూ, వాల్యూస్ లేకుంటే ఫాల్స్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత కంటెంట్స్లో ఏంటంటే మనకు వాల్యూ ఉందా లేదా చెక్ చేయడానికి. సో కంటెంట్స్ ఆఫ్ 1. సో ఇందులో వాల్యూ 1 ఉందా లేదా అని చూపిస్తుంది. సో 1 అన్న ఉంది కాబట్టి ట్రూ అని రిటర్న్ అయింది. తర్వాత వాల్యూ అనేది ఇక్కడ ఏమి ఇచ్చిండు, కంటెంట్స్ ఆఫ్ 10 అన్నాడు, అంటే 10 అన్న వాల్యూ ఉందా లేదు కాబట్టి ఏమవుతుంది, ఫాల్స్ ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఇది వర్క్ అవుతుంది లింక్ అనేది.